అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పులు అని ఇదేమంటారంటే బాధడమే సంపద సృష్టి అని ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన అవహేళనగా అంత చీప్గా ఒక రికార్డెడ్ ఈయన గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నాడు. అదే అయ్యా, దయచేసి అసెంబ్లీకి వచ్చి మీకు ఇచ్చిన సమయాన్ని ఎఫెక్టివ్గా వాడుకొని చంద్రబాబు నాయుడు గారిని గన్ షాట్గా క్లియర్ కట్గా అడిగితే చాలా బాగుంటుంది. అక్కడ అడగట్లా, ఈ రికార్డెడ్ వీడియో రూపంలో అడుగుతున్నాడు. సరే, ఈ రికార్డెడ్ వీడియోలో యాజ్ యూజువల్ ఇతని యొక్క మానస పత్రిక, ఇతని దగ్గర పత్రికే లేదంటాడు. అయితే 3 పేజీలు వచ్చినది మానస పత్రికలో. దీని యొక్క క్లియర్ హైలైట్ చేసిన విషయాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు 10,86,000 కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది గతంలో పరిపాలించిన ప్రభుత్వం యొక్క పాపానికి నిదర్శనం అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడంట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కేవలం 6,46,000 కోట్లు మాత్రమే అప్పు ఉన్నది అని ఎందుకయ్యా అసెంబ్లీలో చెప్పినావు అని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతూ రాష్ట్ర ప్రజల్ని క్లియర్గా మిస్లీడ్ చేస్తున్నాడు. దీని మ్యాటర్ నేను చెప్తాను క్లియర్గా. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, 6,46,000 కోట్లు అప్పు ఉంది ఈ రాష్ట్రానికి అని బడ్జెట్లో చెప్పారు. ఎందుకన్నారు? బడ్జెట్లో కార్పొరేషన్కి సంబంధించిన చేసిన అప్పులు అనేటివి రావు. అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బాండ్స్ ఇవన్నీ తీసుకొని నాన్ గ్యారెంటెడ్, వితౌట్ గ్యారెంటెడ్ అప్పులన్నీ నాన్ గ్యారెంటెడ్ అప్పులు దాంట్లోకి వస్తాయి. సో ఈ 2 బడ్జెట్ కింద రావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కేవలం 6,46,000 కోట్లు అప్పు ఉన్నది అని అసెంబ్లీలో చెప్పారు. దీన్ని వీళ్ళు వక్రీకరిస్తూ సాక్షిలో ఒక 3 పేజీల రాతలు రాశారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చే సమయానికి 619 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో దిగిపోయే సమయానికి 1,700 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు మిగిలిపోయి ఉన్నాయి. ఇది ఇలా పక్కన పెడితే ఐదర్ రోడ్ల కాంట్రాక్టులు కావచ్చు, సర్టెన్ వివిధ కాంట్రాక్టుల రూపంలో చంద్రబాబు నాయుడు గారు బిల్స్ రూపంలో పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం 46,000 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ రూపంలో ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి దిగిపోయే సమయానికి ఇది కాస్త 46,000 కోట్ల ఏదైతే పెండింగ్ ఉందో 2019 సమయానికి, 2024 సమయానికి దాదాపు 1,85,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రజలపైన, తలసరి ఆదాయం పైన బిగ్గర్ ఇంపాక్ట్ చేసి మరీ పోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. దీని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఏది గంటన్నరలో స్పీచ్లు, రికార్డెడ్ ఆడియోలతో, వీడియోలతో రాష్ట్ర ప్రజల్ని చాలా మిస్లీడ్ చేస్తున్నారు. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్.